ఇంటికి వెళ్దాం. సార్ ఫోన్లో క్లారిటీగా వస్తుంది. మేము మా ఇంటికి వెళ్తున్నాం. అవునా? సరే పదండి అంకుల్. మమ్మల్ని కొట్టద్దు అంకుల్, మమ్మల్ని కొట్టద్దు, మమ్మల్ని కొట్టద్దు అంకుల్, మమ్మల్ని కొట్టద్దు. మా పిల్లలు కనిపించట్లేదు సార్. నిన్న మా పిల్లల్ని స్కూల్కి పంపించాను, స్కూల్ నుండి తిరిగి రాలేదు. చాలా చోట్ల వెళ్తాం, మాకు భయం వేస్తుంది. సరే కంప్లైంట్ రాయండి. వెళ్ళండి వెళ్ళండి, తమకు ఫోన్ చేసి చెప్తాను. సరే అలా నిజంగా ఆలోచిస్తున్నావేంటి? పర్వాలేదు, చెప్పు చెప్పు, మనకు మనకేముంది. అరే మనం లైన్ ఏదంటే క్లాస్లో అమ్మాయి ఉంటారు, కాలేజీలో కూడా అమ్మాయి ఉంటుందా? తెలియజేసుకోవడానికి ఒక్క అమ్మాయి కూడా ఉండలేదు బాబు. చెప్పు చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? అదే మనం హెల్త్ బాగాలేకపోతే 108కి ఫోన్ చేస్తాం. అదే నేను గొడవ పెట్టి 100కి ఫోన్ చేస్తాం. కానీ తెలియజేసుకోవడానికి ఒక్కదామంటే ఏ నెంబర్ ఫోన్ చేయాలా? నెంబర్ చెప్తా కాదు. ఫోన్ ఉంది కదరా, ఫోన్ ఇంటర్నెట్లో చెప్తాను. హ్యాండ్ షేక్ అవుతుంది. హలో హలో, ఫోన్ నాకు భయంగా ఉంది. హలో హలో, ఎవరు ఫోన్ చేసింది? నా పేరు సౌర్యనండి. చెప్పండి. నా ఫ్రెండ్కి అమ్మాయి ఉన్నారు, మీరు ఎప్పుడు వస్తారు? సార్ ఫోన్ బాగుంది, క్లారిటీ. రేపు రండి, రేపు వచ్చేటప్పుడు 10 తీసుకుంటారు. సరేనండి. నెక్స్ట్ డే. ఫోన్ షేక్ అయిపోతుంది. హలో, ఎవరు ఫోన్ చేసింది? నేనండి, సార్యండి. అయితే టీవీ సిద్ధార్థ కాలేజ్కి రండి. సరేనండి. పీబీ సిద్ధార్థ కాలేజ్ నేనే. తొందరగా అలా కాలు చూసుకోండి. నాకు ఈ అమ్మాయి కావాలి. మాట్లాడచ్చా? నేను స్కూల్ నుంచి వస్తుంటే నన్ను కిడ్నాప్ చేశారు. హే, వాళ్ళెవరు? ఎందుకు వచ్చారు? నన్ను తీసుకెళ్ళిపోతారా? మరి నేను నాకు తెలియదు. వెయిట్ చేయి, చూద్దాం. మనం ఎలాగైనా వాళ్ళని రక్షిస్తారా? అవునా, ఓకే, మనం ఎలాగైనా వాళ్ళని రక్షిస్తారా? హలో హలో, పోలీస్ స్టేషన్ మా కాలేజ్ అమ్మాయి ఎవరు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అక్కడే ఉండండి, మేము 5 నిమిషాల్లో అక్కడికి వస్తాం. సరేనండి. సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఎవరో 2 అమ్మాయిలంట కిడ్నాప్ అయ్యారంట. త్వరగా పాప. సర్లే ఏం చేయను. ఆ దొంగ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎప్పుడు నేను చేస్తున్నావు వ్యాపారం? నాకు తెలుసు, నాకేం తెలీదు. అబద్ధం చెప్తున్నాడు. చెప్పు, లేదంటే జైల్లో వేసుకున్నాస్తా. నాకు తెలుసు, అబద్ధం చెప్తున్నాడు. మాకు మాట ఇంటికాని గట్టిగా పట్టుకోరా. పిల్లలు ఎక్కడున్నారు? అదిగోండి. నేను అన్నయ్య ఎక్కడో చూసాను. ఏడవద్దు ఏడవద్దు, మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు. అన్నయ్య ఎక్కడో చూసాను. మమ్మల్ని నల్లగొండలో ఇక్కడ తెచ్చారు. అవునా, మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ చెప్పండి. 934762. హలో హలో, పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. 2
మంత్ బ్యాకే మీకు కంప్లైంట్ ఇచ్చాము. అవునా ఒకసారి పోలీస్ స్టేషన్ సరే సార్.